ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీ ఆంధ్ర సెంట్రల్ కోఆర్డినేటర్ బాడిత శంకర్ గారు అయితే ఉన్నారు. తాజాగా ఈ రోజున రావులపాలెంలో కాపు జేఏసీ మీటింగ్కి ప్రధానంగా మీరు ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత ఏ ప్రతిపాదనలు ఇక్కడ మీటింగ్లో ప్రస్తావించడం జరిగిందంటే చెప్తాను. ఏం లేదు, ఇక్కడ రావడానికి కారణం ఏంటి, కాపు జేఏసీ మీటింగ్ జరుగుతుంది, నాకు ఆహ్వానం అందింది. దాని మేరకే నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఈ జేఏసీ మీటింగ్లో తీర్మానాలు అన్నీ ఏం తీర్మానం చేశారంటే, పోయిన గవర్నమెంట్లో ఇప్పుడు జరుగుతున్న గవర్నమెంట్లో కాపు రిజర్వేషన్ మీద, అలాగే మాకున్న 5% మీద ఈ రెండు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ గవర్నమెంట్కి ఉంది. ఆ గవర్నమెంట్కి లేనప్పుడు ఆ గవర్నమెంట్కి మనం ఎందుకు మద్దతు ఇవ్వాలనే దాని మీదే నేను అడగడానికి వచ్చాను. దాన్ని జేఏసీ వాళ్ళు తప్పకుండా, మా అందరి కోరిక కూడా అదే, వాళ్ళు తీర్మానం చేసిన దాన్ని కూడా తిరస్కరించారు కాబట్టి మనం దాన్ని తీవ్రంగా ఖండించాం, దాన్ని వ్యతిరేకించాం. రాబోయే ఎన్నికల్లో మేము అందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని మన నాయకుడు పవన్ కళ్యాణ్కి మద్దతు ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. అది కూడా తీర్మానం చేపిస్తాను వాళ్ళతో. ఎందుకంటే ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆదేశించారు, మన ఈ 34 సీట్లు, ఇక్కడ ఈ 34 సీట్లో కూడా ఒక్కట కూడా ఓడిపోకూడదని ఒక సవాల్ ఇసిరారు జగన్మోహన్ రెడ్డికి. ఆ సవాల్ని ఆయనకి బహుమతిగా ఇవ్వాలి ఇక్కడ కాపు సోదరులు, ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు. ఎందుకంటే అన్ని కులాలకు అన్యాయం చేశాడు ఆయన, ఒక కులమే కాదు. అందుకని నేను అదే దాని మీద నేను ఆంధ్ర జోనల్ కమిటీగా ఇక్కడ జేఏసీ మీటింగ్కి వచ్చి, జనసేన పార్టీ నుంచి వచ్చి వాళ్ళకి మీ ద్వారా తెలియపరచడం అయింది. చెప్పండి, ప్రధానంగా రాష్ట్రంలో ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఎనలేని పథకాలు ఇచ్చాము, మా పథకాలన్నీ కూడా దేశానికి రోల్ మోడల్గా నిలిచాయి, వాలంటీర్ వ్యవస్థ కూడా ఇతర రాష్ట్రాల్లో అమలు చేశాము అని చెప్పేసి చాలా గొప్పగా వైసీపీ ప్రభుత్వం అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. నిజంగా గ్రౌండ్ రియాలిటీలో ఈ పథకాలు, ఈ నవరత్నాలు కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానీ దేశానికి ఒక రోల్ మోడల్ అని మీరు భావిస్తారు? ఎందుకు అనుకోవాలి, గత ప్రభుత్వంలో ఈ పథకాలు అన్నీ ఉన్నాయి. పేర్లు మార్చి ఈయన అమ్మఒడి అని, అయ్యఒడి అని వేసాడే తప్పితే గతంలో ఉన్న పథకాలే అయినాయి. గతంలో మనకి స్కూళ్ళు ఫ్రీ, కాలేజీలు ఫ్రీ అన్నీ ఉన్నాయి కదా. ఉన్నట్లకి ఆయన పేరు పెట్టుకొని వేసినే తప్పితే కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు, శూన్యం. ఈ బీసీ రిజర్వేషన్ కానీ, కాపు రిజర్వేషన్ కానీ, ఎస్సీ రిజర్వేషన్, ఆ కార్పొరేషన్లో ఉన్న డబ్బులే వాడేసుకుంటుంటే ఆయన ఇంకా ఎక్కడ ఇచ్చాడు ఆయన? అదంతా ఒత్తి బూటకం అంటారు. అంటే మద్యపాన నిషేధం చేస్తాను, అక్క చెల్లెమ్మలందరికీ కూడా మధ్య ఆంధ్రప్రదేశ్గా నేను రాష్ట్రాన్ని తీసుకొస్తానని చెప్పేసి చెప్పుకొచ్చిన వ్యక్తి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా మద్యం పాలు చేసేసాడు, కొత్త బ్రాండ్లన్నీ అమలు చేస్తున్నాడు. ఇచ్చిన మాట మీద ఎందుకు ముఖ్యమంత్రి గారు స్టాండ్ తీసుకోలేకపోయారంటే మీరేం చెప్తారు? ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు నేర్చుకున్నాడు. జైల్లో ఉంటే ఎవరైనా అలాగే మారిపోతారు, మంచోడు వెళ్ళినా చెడ్డోడు అయిపోతాడు. కొంతమంది ప్రవర్తన మారి వస్తాడు, ఈయన ప్రవర్తన పీక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆయన ఈ ప్రవర్తన చేశాడు. అసలు మందు మద్యపానం నిషేధం అనేది లేదు. ఆయన కొత్త బ్రాండ్లు పెట్టుకొని ఆయన అమ్ముకొని వేలాది కోట్లు సంపాదించాడు. ఈ బ్రాండ్లన్నీ కూడా గత టీడీపీ ప్రభుత్వంలోనే వచ్చినాయి, అవి వచ్చినాయి కాబట్టి మేము అమ్ముతున్నామని చెప్పేసి గత ప్రభుత్వం మీద ఈ నఫం అంతా వేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? గత ప్రభుత్వంలో అసలు క్వార్టర్ 70 రూపాయలు ఉంది, ఇప్పుడు 230 రూపాయలు. దాన్ని బేరీ చేసుకుంటే సరిపోద్ది కదా. ఎన్నో కొత్త పేర్లు పెట్టాడు, బూమ్ అని, బాంబామ్ అని, ఎన్నో కొత్త పథకాలు పెట్టేసి తీసేసుకున్నాడు. పథకాలలాగా ఇట్లకు కూడా పేర్లు పెట్టి అమ్మేసుకున్నాడు. చెప్పండి, రేపు 24 రానున్న ఎన్నికలకి జనసేన పార్టీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఈ రాష్ట్రంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే నా ధ్యేయం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి అందరూ కూడా జనసేన పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా సీఎం పవన్ కళ్యాణ్ అభ్యర్థి అంటున్నారు. మరి ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చూసే అవకాశం ఉంటుందా ఉండదా అంటే మీరేం చెప్తారు? ముఖ్యమంత్రి అనేది తర్వాత విషయం. ముందు మనం ఎన్ని పొత్తులో ఎన్ని తీసుకుంటున్నాం, ఎన్ని గెలుస్తున్నాం అనే కదా. మనం పొత్తులో 50 తీసుకున్నా, 60 తీసుకున్నా ఒక్కట కూడా ఓడిపోకుండా గెలవాలనేది ఆయన ధ్యేయం. దాని మీద అదంతా ముఖ్యమంత్రి తర్వాత విషయం. ఇద్దరు కూర్చొని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూర్చొని ఏం చేయాలనేది
అసలు ముందు బలపడాలిగా, మనం అసెంబ్లీలోకి వెళ్ళాలిగా, చెప్పేది కూడా అదేగా ఆయన. ఆ దశగానే మన సోదరులందరూ కూడా ఆలోచించాలి. ముందు మన ఓటుని మన జనసేన పార్టీకి, మనతో పాటు బీసీలని ఎస్సీలని కూడా తీసుకొచ్చి వేయించాలి. ఆ క్రమంలోనే నడవాలి. మీకు ఇచ్చిన బాధ్యతల్ని ఏ విధంగా కోఆర్డినేట్ చేయబోతున్నారు? 3 జిల్లాల్లో ఏ విధంగా పర్యటన చేసి రేపు ఎలక్షన్స్కి క్యాంపెయినింగ్ మీ స్టైల్లో ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా మా 3 జిల్లాల్లో, మా జిల్లా కృష్ణా, గుంటూరు, ఇక్కడైతే ఏం చెప్పాడో పవన్ కళ్యాణ్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పాడో సేమ్ అదే జరుగుద్ది అక్కడ కూడా. ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి ఇప్పటికే లేదు. క్యాండిడేట్లు లేక వాళ్ళు అక్కడ మార్చి ఇక్కడ మార్చి కొత్త క్యాండిడేట్లు తెచ్చుకోవడానికి ఉన్న క్యాండిడేట్లను బతిమలాడి అక్కడ ఇక్కడ పెడుతున్నారు. మేమే డబ్బులు ఇస్తాం, మేమే చేస్తామని. అసలు వాళ్ళ క్యాండిడేట్లే లేరు ఇప్పుడు. ఫైనల్గా ఏం చెప్తారు? జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఉమ్మడి అభ్యర్థిని ఎవరైనా సరే, అది కుల మతం కాకుండా ఆ ఉమ్మడి అభ్యర్థులకి ఓటేసి గెలిపించమని కోరుతున్నారు.